హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేచేసరికి 6 o'clock అయ్యిందండి. ఇక వంట పని స్టార్ట్ చేశాను. ఒక స్టవ్ పైన బియ్యం కడుగైతే పెట్టేశానండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాలు పెడతాను. ఇంకొండి, ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద బియ్యం కడుగైతే పెట్టేశాను. ఇవి రెండు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను కూర కోసము ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పెట్టుకుంటాను. ఈరోజు నేను లంచ్లోకి బెండకాయ టమాటా పులుసు అయితే పెడుతున్నానండి. సో ముందుగా నేను ఉల్లిపాయని ఇలాగ సన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు పులుసులు పెట్టినా ఉల్లిపాయని ఇలాగే కట్ చేసుకుంటాను, చిన్న చిన్న ముక్కల్లాగా కాదు. ఇక ఉల్లిపాయ కట్ చేయడం అయిపోయింది. ఇక టమాటాని కూడా సన్నగా ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. మా వారు ఈరోజు కంట్రీ డిలైట్లో బెండకాయలు అయితే ఆర్డర్ పెట్టారన్నమాట. ఇంకా అవైతే నేను కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇందాక స్టవ్ మీద ఒక పక్కన బియ్యం, మరొక పక్కన పాలు పెట్టాను కదా, పాలు అయితే మరిగిపోయినాయి. పాలుని పక్కకి దింపేసి అదే స్టవ్ మీద నేను ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి బెండకాయ పులుసు కోసము. సో గిన్నె కడిగాను కాబట్టి దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు నేను అలా ఉంచేసాను. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయింది. ఈ అన్నాన్ని అయితే నేను వాష్ చేసుకుంటున్నానండి. ఇంకా కూర కోసం అయితే రెడీ చేస్తున్నానండి. నేను కొంచెం నూనె అయితే తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. ఎప్పుడు పులుసులు పెట్టినా నేను దాంట్లోకి కొంచెం మెంతులు అయితే వేసుకుంటాను. సో దీంట్లోకి మెంతులు వేసుకుని పసుపు వేసుకుని ఉల్లిపాయలు అయితే కాసేపు మగ్గనిచ్చానండి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అంటే ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను కదా, సో అందుకనేసి ఇప్పుడైతే వేసాను అనమాట సాల్ట్. సో సాల్ట్ వేసేసి కాసేపు అయితే మిక్స్ చేసేసానండి. ఇవన్నీ కొంచెం సేపు నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లోకి కారం వేసి మూత అయితే పెట్టేశాను. ఇంక ఇవి కాసేపు మగ్గుతాయి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను షాను కోసము ఇడ్లీ పిండితో చేసిన మినపట్టు అయితే వేస్తున్నానండి. ఈ మినపట్టు అయితే మాత్రము చిన్నదే వేసాను, ఎందుకంటే ఇడ్లీ పిండి ఎక్కువగా లేదు, పిల్లకే కాబట్టి సరిపోతుంది. ఈరోజు షానుని మేము క్రికెట్కి పంపించలేదు, ఎందుకంటే నిన్నంతా హైదరాబాద్లో చాలా వర్షం వచ్చిందండి. నాకు తెలిసినంత వరకు క్రికెట్ గ్రౌండ్ కూడా వర్షంతో నిండిపోతుంది. అందుకనేసి ఇంక ఈరోజు ఇంకా పిల్లని నిద్ర లేపలేదు. ఇంకా పిల్ల నిద్ర లేసే లోపల నేను వంట పని అయితే పూర్తి చేసేసుకుందామనేసి నేనైతే లేచి వంట పని పూర్తి చేసేసి మధ్యలో షానునైతే నిద్ర లేపాను. షాను మను ఇద్దరు స్నానాలు అయితే చేస్తున్నారు. ఈ లోపల టిఫిన్ అయితే వేసేసానండి. ఇంకోండి, బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికి మినపట్టు ఇచ్చాను, వాళ్ళిద్దరూ తింటున్నారు. బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు స్నాక్స్ కింద అయితే పిల్లలకి సున్నుండలు పెడుతున్నానండి. మా వంతల్లి 2 సున్నుండలు పెట్టు, మా ఫ్రెండ్ వైష్ణవి అడిగింది అనేసి అందనమాట. సో దానికి 2 సున్నుండలు పెట్టాను. ఇక రైస్ కూడా ప్యాక్ చేసేసాను లంచ్ బాక్స్. తర్వాత షానుకి మనుకి వాటర్ బాటిల్స్ పెట్టాలి కాబట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా నింపేశానండి. పిల్లలిద్దరూ టిఫిన్ తినేశారు. వాళ్ళు టిఫిన్ తింటూ ఉండగానే నేను జల్ల కూడా వేసేసానండి. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు కొంచెం పాలు తాగుతాము అన్నారు. సో పిల్లలిద్దరికి పాలు అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా షానుని మనుని ఇద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నానండి. ముందైతే షాను వెళ్తుంది, కానీ మా వారు ఇంకా టైం ఉంది షానుని తీసుకెళ్ళడానికి, మనుని కూడా పంపించేసా అన్నారు. సో మనుని కూడా పంపించేశాను. ఇంకా మా వారు ఒకేసారి షానుని మనుని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇక ఈరోజు నేను వాకింగ్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వర్షం వచ్చింది కదా, గ్రౌండ్ అంతా తడితడిగా ఉంటుంది. 1, 2 ఈరోజు ఫ్రైడే కదండి, నేను దేవుడికి దీపారాధన చేసుకోవాలి. వాకింగ్కి వెళ్ళొచ్చి అప్పుడు తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేయాలి అంటే చాలా లేట్ అయిపోతుంది. సో అందుకనేసి ఇంకా నేను ఈరోజు వాకింగ్కి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా మా వారు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళేసరికి నేను ఇంకా త్వరగా ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటూ వస్తున్నాను. ఇక మా వారైతే నేను ఇల్లును సర్దేసా కదా, ఇల్లు నేను తుడుస్తాను, నువ్వు వెళ్ళి తలస్నానం చేసేసే దేవుడికి దీపారాధన చేసుకుని త్వరగా టిఫిన్ తిను అన్నారు. ఎంతంటే ఇలాగా ఫ్రైడేస్ నాకు టిఫిన్ తినేసరికి 11:30, ఒకసారి 11 అలా అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా మా వారు ఇల్లు నేను శుభ్రం చేసేస్తాను, నువ్వు వెళ్ళి తలస్నానం చేసేసి అన్నారు. ఇంకా నేను జస్ట్ ఇల్లు హాలు మొత్తాన్ని ఆయనకి నీట్గా సర్దేసి ఇచ్చేసానండి. ఇంకా ఆయన అయితే ఇల్లు శుభ్రం చేసుకున్నారు.
ఇంకా నేను మా వారికి తలస్నానం చేయడానికి ముందే నేను మినపట్టు అయితే వేశాను. ఇది మినప్పిండితో అదే ఇడ్లీ పిండితో చేసిన మినపట్టు కాదండి, దోసల పిండితో వేసిన మినపట్టు అనమాట. సో ఆయనకి టిఫిన్ అయితే ఇచ్చేసానండి. ఇంకా నేను దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాను. అదేంటి భవాని సారీ కట్టుకోలేదు అని అడుగుతారా? ఈరోజు సారీ కట్టలేదండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నాకు ఒక చిన్నది కొలాబరేషన్ షూటింగ్ ఉంది. సో సారీ కడితే మళ్ళీ ఆ షూటింగ్ ఆగిపోతుంది కదా అనేసి ఇంకా నేను సారీ అయితే కట్టుకోలేదు, నైటీ మాత్రమే వేసుకున్నాను. ఆఫ్టర్నూన్ వరకు ఎడిటింగ్ చేసేసుకుని ఆ తర్వాత నా ఎడిటింగ్ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ కొలాబరేషన్ షూటింగ్కి రెడీ అవుదాము అన్నట్టుగా ఇంకా నైటీ అయితే వేసుకున్నాను అనమాట. దేవుడికైతే దండం పెట్టేసుకున్నానండి. నాకు మట్టి ప్రమిదల్లో చేసుకోవడమే బాగా అనిపిస్తుంది, ఇంకా అందుకనేసి మట్టి ప్రమిదలు పెడుతున్నాను. ఏంటంటే దాన్ని ఏమంటారు, రాగి కాదు, ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేద్దామని ఎంత ట్రై చేసినా నాకు సరిగ్గా క్లీనింగ్ అవ్వట్లేదండి. దేవుడి సామాన్లు ఏదో ఒక మూల నలుపు అయితే ఉండిపోతుంది. సో దానికన్నా మట్టి ప్రమిదే బెటర్ అని అనిపించింది అనమాట. కొంతమంది ఏమో కామెంట్స్లో చెప్తారు మట్టి ప్రమిది దేవుడికి పెట్టకూడదు, పెడితే రోజు కొత్తది పెట్టుకోవాలి అని అంటారు. బట్ నేను ఇవన్నీ నిజాలని అయితే అనుకోనండి, ఎవరికి వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏమో అని అనిపిస్తుంది. కొంతమంది ఏమో అలా ఏముండదు భవాని, ఒకే మట్టి ప్రమిదని రోజు కూడా పెట్టుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. సరే మనకి ఎందుకు ఇవన్నీ లేనిపోని అనుమానాలు పెట్టుకోవడం ఎందుకులే అని ఎలా పాసిబిలిటీ కుదిరితే అలా అయితే నేను దండం పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇదిగోండి నేను టిఫిన్ అయితే మినపట్టు వేసుకున్నాను. మినపట్టు అంటే అదే దోసల పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసి దలసరిగా మినపట్టు టైప్లో వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉందండి. ఇక నేను దాంట్లోకి అల్లం చట్నీ అయితే వేసుకొని తిన్నాను. షాను వాళ్ళేమో చికెన్ తొక్కు పచ్చడి, మటన్ ఉంటుంది కదా, మటన్ గోంగూర పచ్చడి అవి అయితే వేసుకుని తిన్నారనమాట. ఇంకా నేను వీళ్ళంతా వెళ్ళిపోయారండి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో నేను కూర్చుని ప్రశాంతంగా టిఫిన్ అయితే తింటున్నాను. ఇంకా ఈ టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎడిటింగ్లో కూర్చున్నానండి. 12 o'clock వరకు నాకు ఎడిటింగ్ పనులే సరిపోయాయి అనమాట. ఇంకా 12:31 ఆ టైంకి నేను లెగిసి త్వరగా డ్రెస్సెస్ అవి మార్చుకున్నాను. ఇదేనండి నేను చిన్నది కొలాబరేషన్ షూటింగ్ ఉంది అని చెప్పాను కదా, ఈ డ్రెస్సెసే అనమాట. ఈ డ్రెస్సెస్ని నాకు ధాన్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారండి. నేనే ఇవి నచ్చినాయి అనేసి నాకు ఇవి కావాలి అనేసి అంటే వాళ్ళు ఈ టైప్ అయితే పంపించారన్నమాట. 4 ఒకటే కలర్ తీసుకున్నాం ఏంటి భవాని అని నిన్న కామెంట్స్లో పెట్టారండి. నేను ఇది షార్ట్ పెట్టాను. 4 ఒకటే తీసుకున్నానంటే వాళ్ళ దగ్గర ఇదే కలెక్షన్ ఉంటుందంటండి, హ్యాండ్ స్టాక్. సో అవే పంపించారు. అండ్ నాకు ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో నాకు ఇలాంటివి వేసుకోవడమే కంఫర్ట్గా అనిపిస్తుంది. అయితే ఇందులో వచ్చిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి కాటన్ లైనింగ్ రాలేదండి. లైనింగ్ అయితే కాటన్ కాదు, కానీ పైన అయితే మాత్రం కంప్లీట్ ప్యూర్ కాటన్. క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. అసలు చాలా బరువుగా మందంగా బాగా అనిపిస్తున్నాయి అనమాట. మొత్తము 4 అయితే తీసుకున్నానండి. ఇవే నేను ట్రిప్కి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అక్కడ చలి వేస్తుంది భవాని, నువ్వు డ్రెస్సులు ఏది తీసుకెళ్ళినా ఫ్రాక్లు కింద వరకు ఉండేలాంటివి తీసుకుని వెళ్ళు, నీకు చలి వేస్తుంది కదా, అది బెటర్ అవుతుంది అనేసి చెప్పారనమాట. సో ఇంకా అలాగా ఇంకోండి, ఇంకా నేను ఆ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. టైం ఇప్పుడు 2 o'clock అలా అవుతుంది. వీడియోని అయితే పబ్లిక్ చేసేసి ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. మా మనుకు హాఫ్ డే స్కూలే కాబట్టి 12:30కే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. ఇంకా అది ఆడుకుంటుంది, నేనేమో త్వరగా గిన్నెలు చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ 2:40కి షానుని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా. మా షాను ఏంటంటే ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఎక్కి ఏడ్చేస్తుందండి. ఎందుకు లేట్ వచ్చావు త్వరగా ఎందుకు రాలేదని ఫీల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అందుకే మళ్ళీ లేట్ అయిపోతుంది బాబాయ్ అనేసి ఇంకా ఫాస్ట్కి వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక ఇవి క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూర్చుని మీతో చాలా విషయాలు మాట్లాడానండి. మళ్ళీ అది విని దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడే ఒక మాట చెప్తున్నాను. నేనేమి పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయనండి, వాళ్ళకి నచ్చినట్టుగానే చేయనిస్తాను. కాకపోతే ఒక డౌట్ అయితే నాకు ఉండిపోయిందనమాట. సో ఆ డౌట్ కోసమే మీతో నేను కూర్చుని అయితే మాట్లాడానండి. అంటే నా డౌట్ ఏంటి అన్నది మీకు అందులో చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ అది చూసి కొంతమంది పిల్లల్ని విసిగిచ్చేస్తుంది, పిల్లల్ని సావదబ్బేస్తుంది అని ఇలాగా కామెంట్లు పెడుతూ ఉంటారన్నమాట. మన ఛానల్లో కాదు, వేరే ఛానల్లోని. సో నేను ముందే మీకైతే ఈ విషయంలో చెప్తున్నానండి.
టైం అయితే 2:40 అయ్యిందండి. షాను స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా షాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అలాగా ఆడుకుంటుందండి. తర్వాత అయితే దానికి ఈరోజు క్లాస్ అయితే ఉంది, పోనిక్ క్లాస్. ఇది ఏంటంటే ఇది ఒక 10 days కోర్స్ అలాగనమాట. ఓన్లీ సిలబస్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద పదాలు ఉంటాయి కదండి, దాన్ని ఎక్కడి వరకు బ్రేక్ చేయాలి, ఎలా బ్రేక్ చేస్తే తను ఆ పదాన్ని చదవగలుగుతుంది, ఎలాగ దాన్ని రాయగలుగుతుంది అన్న దాని గురించి ఈ క్లాసెస్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తానండి, తనకి మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. కోర్స్ ఫీ ఎంత ఏంటనే తెలుసుకోవాలి అంటేని. ఇది ఫీజు ఎంత భవాని అని అడుగుతున్నారండి. మనకి ఇది ఫీజు ఎంత అన్నది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఎందుకు అంటే పిల్లల ఏజ్ బట్టి అలాగే వాళ్ళ క్లాస్ని బట్టి వాళ్ళ టీచర్ అయితే ఫీజు ఫిక్స్ చేస్తున్నారన్నమాట. సో మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి అప్రోచ్ అవ్వండి. టైం 5:40 అయిపోయిందండి. ఇప్పుడు వరకు కొన్ని షార్ట్లు ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే ఎడిటింగ్ అయితే నిన్నే చేసేసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదనమాట. సో దానికైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. ఇంకోటి షాను వాళ్ళు ఇల్లు ఎలా చేసేసారు అని చేసేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. నేనేమో ఇప్పుడే ఎడిటింగ్ అవి చేసుకుని ఈ గదిలోకి వచ్చాను అనమాట. ఈ ఇల్లంతా అలా పాడు చేసేసింది. ఇంకా ఒక 10 minutesలో కరాటేకి అయితే బయలుదేరుతాము. ఈరోజు ఏంటో వ్లాగ్ పెద్దగా షూట్ చేయలేదు కదా. రోజు ఇల్లు తుడవడం ఉంటే ఎక్కువ పనిలా ఉండేదండి. ఈరోజు ఇల్లు మా వారే క్లీన్ చేస్తారు. నాకు ఫ్రైడే కదా మళ్ళీ దీపారాధన చేసుకుని ఎడిటింగ్ చేసుకోవడానికి లేట్ అవుతుంది అనేసి ఇల్లు నన్ను సర్దేమన్నారు. నేను సర్దేశాను, ఆయన అయితే క్లీన్ చేస్తారనమాట. కానీ నా బంగారు తల్లుడు స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేశారండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే నేను క్లీన్ చేసుకుంటాను. ఏదో చేసింది మొత్తానికి. షాను పేపర్స్ తోటి అట్టపెట్టెలతోటి ఏదో ఒక మంచి బొమ్మ అయితే చేసుకున్నదండి. అది దాచుకుని వెళ్ళిపోయినట్టుంది కిందకి. సరే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటుందిలే అనేసి నేను వదిలేశాను. అనుకోండి అక్కడ ఉన్నారు రోడ్డు మీద, అక్కడ ఆడుతున్నారు. నాకు ఒక డౌట్ ఉందండి, నేను ఆ డౌట్ని మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అడుగుతాను. అది అసలు ఇది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగా నా బుర్ర చుట్టూరు తిరుగుతూనే ఉంటుందన్నమాట. సో అది ఏంటి అన్నది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి. మీరైతే నాకు కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది అని చెప్పాను కదండి, అది ఏంటి అంటే నా పిల్లల కోసమే నాకు ఒక డౌట్ ఉందన్నమాట. అసలు ఏది కరెక్టు, ఏం చేయాలి అన్నది నా డౌటు. ఇప్పుడు మీలో చాలామంది కామెంట్స్ పెడతారు కదండి, భవానీ నువ్వు చాలా ఓపిక్గా పిల్లల్ని చాలా మంచిగా చదివిస్తున్నావు, ఎలా పాసిబుల్ అవుతుంది నీకు ఇవన్నీ మేనేజ్ చేయడం అని కామెంట్లు పెడతారు కదా. అసలు ఇప్పుడు మీరు చూస్తున్న మా షాను మనుని నేను 10% కూడా చదివించట్లేదండి. ఇది వరకు నేను నా పిల్లల కోసము బోల్డ్ వర్క్షీట్లు రెడీ చేసేదాన్ని, చాలా చక్కగా చదివించేదాన్ని. చదివించిన ప్రతి దానికి తెలుగులోని ఇంగ్లీష్లోని మీనింగ్స్ చెప్పేదాన్ని, చాలా మంచిగా చదివించేదాన్ని. నేను కనీసం రోజుకి 1 గంట 2 గంటలు చదివించిన ఆ 2 గంటల్లో వాళ్ళకి చాలా విషయాలు అర్థమయ్యేలాగా, అది లాంగ్ టర్మ్ గుర్తుండేలాగా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. నేను గత 1.5 yearగా నా పిల్లల్ని నేను చదివించేది ఇంత కూడా లేదండి, చాలా తక్కువ చదివిస్తున్నాను. రీజన్ వచ్చేసి నేను నా కెరియర్ పైన నేను ఫోకస్ పెడుతున్నాను. దేవుడు నాకు 3 years కష్టం తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాడు కదా, సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేసి నేను నా కెరియర్ని ఫోకస్ చేసుకుంటూ ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం నా పిల్లల్ని నేను అశ్రద్ధ చేస్తున్నాను. మెయిన్ చదివించే దగ్గర అశ్రద్ధ చేస్తున్నాను అనమాట. బట్ ప్రతిరోజు చదివిస్తాను. ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇది వరకు ఎంతో క్వాలిటీగా చదివించే నేను ఇప్పుడు నేను చదివించే దాంట్లో క్వాలిటీ అయితే అస్సలు లేదు. నాకు నా పనే నాకు సరిపోతుంది, నా షూటింగు నా ఎడిటింగ్స్ నాకు ఇవే సరిపోతున్నాయి అనమాట. సో ఇంకా మా వారు ఏమంటారు, ఒక్కొక్కసారి మా ఆయన ఏమంటారంటే ఏంటే ఎలా చదివించేదాన్ని పిల్లల్ని మొత్తం వదిలేస్తున్న పిల్లల్ని అని అంటారు. సో ఆయన అలా అన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఒక బెంగ అయితే వచ్చేస్తుంది అనమాట. నిజమే కదా, ఎలా చదివించేదాన్ని, ఎన్ని వర్క్షీట్లు చేపించేదాన్ని, రోజుకొక కొత్త యాక్టివిటీ పిల్లల చేత చేపించేదాన్ని, అలాగే ఆల్రెడీ నేర్చుకున్నవన్నిటిని రివిజన్ చేపిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా చేయట్లేదు, ఇప్పుడు చేపిద్దాము, ఖాళీగా ఉంటానండి, మరీ అంత బిజీ అయిపోను. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక 1-2 గంటలు ఖాళీ దొరికినా కూడా చదివించే ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు అనమాట. సో
మా వారు ఇలా అన్నప్పుడల్లా అయ్యో అనేసి బెంగగా అనిపిస్తుంది. ఆ బెంగ 1-2 రోజులు అలాగే ఉండిపోద్ది అనమాట. మళ్ళీ నేనే మా వారితో అంటాను, నాకు చాలా బెంగగా ఉంటుంది, పిల్లల్ని నేను ఇదివరకు ఇట్లా చదివించట్లేదు కదా, నాకు బెంగగా ఉంది శ్రీవారు అనేసి అంటే మళ్ళీ మా ఆయనే అంటారండి. ఒక్కోసారి ఏమో చదివించట్లేదు అని నన్ను అంటారా, మళ్ళీ మా ఆయన ఏమంటారు, పర్వాలేదే వాళ్ళని ఎదగనివ్వి, న్యాచురల్గా ఎదగనివ్వి, వాళ్ళని ఇబ్బంది పెట్టేయట్లే అని అంటారు. మళ్ళీ చదివించట్లేదే అని ఆయన అంటారనమాట. సో ఆయన అటు ఇటు మాట్లాడుతుంటే నాకు ఏ ఒక్క కన్ఫ్యూజన్లో నేనైతే పడిపోతున్నానండి. సరే, ఇప్పుడు మా ఆయన గురించి కాదు ఈ టాపిక్, కేవలం నా పిల్లల కోసమే. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2-3 మంత్స్ నుంచి మా ఇంట్లో ఎలా రన్ అవుతుందంటే, షానుకి స్కూల్ సెలవు. సో అది ఇంట్లో ఉంది, మార్చి మంత్ అంతా ఇంట్లోనే ఉందండి. సో మార్నింగ్ 6-6:30కి లేచిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది క్రికెట్కి. క్రికెట్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆడుకోవడమే సరిపోతుంది, ఆడుకోవడమే, రోజంతా ఆడుకోవడమే. రామ్మ కాసేపు చదువుదామంటే అమ్మ నేను ఆడుకుంటానంటది, రామ్మ కాసేపు చదువుది కానీ అంటే అమ్మ నేను బొమ్మలు చూస్తాను అని అంటది. సో ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఏదో పైకి అడుగుతున్నాను అంతే, చదివిద్దాంలే కాసేపు అన్నట్టు పైకి అడుగుతున్నాను తప్పించి మనస్ఫూర్తిగా చదివించాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకు ఉండట్లేదు. ఎందుకు అంటే నేను టైంకి వీడియోని పబ్లిష్ చేయాలి అంటే నాకు ఇప్పుడు ఈ టైం చాలా అవసరము, నేను ఆ టైంని ఎడిటింగ్కి యూజ్ చేసుకుంటాను అనమాట. ఈ లోపల షాను ఫోన్లో క్రాఫ్ట్స్ అవి చూసుకుని క్రాఫ్ట్లు చేయడము, లేకపోతే టీవీలో బొమ్మలు చూడడము, ఫైండ్ ఆడ్ వన్ అవుట్ ఇలాగ చేయడం అయితే చేస్తుందండి షాను. ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ స్కూల్స్ వచ్చేసినాయి కదా, షానుకి 2:40 వరకు స్కూల్ ఉంటుంది, మనుకి 12:30 వరకు స్కూల్ ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చి రాగానే చదివించలేము, ఆడుకుంటున్నారు. నేను చెప్పాను 5-6 వరకు మనకి స్టడీ అవ్వరమ్మా అని చెప్పానా. ఫస్ట్ నాకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు 5-6 చదివించడానికి. ఇక 2 వాళ్ళేమో ఎప్పుడు చూడండి ఖాళీ ఇంత దొరికితే చాలు, ఒక హాఫ్ డే ఖాళీ దొరికితే చాలు, ఇంట్లో ఉండేదే తక్కువ, ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే ఉంటున్నారు. సో ఇప్పుడు నాకున్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, పిల్లల్ని మొత్తం వదిలేయాలా అంటే, ఇప్పుడు వీళ్ళు ఇలా ఆడుకుంటాము అనేసి వెళ్ళిపోతున్నారు కదా, పోనీ అనేసి పిల్లలకి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దొరకడం కూడా ఒక అదృష్టమే. ఇప్పుడు మనమున్న ఈ బిజీ సిటీ లైఫ్లో ఆడుకోవడానికి ఇంకొక పిల్లలు దొరకడమే అదృష్టం కింద చెప్పుకోవాలండి. ఎందుకంటే అందరి పిల్లల్ని అలాగా కలవడానికి పేరెంట్స్ ఇష్టపడట్లేదు. సో మన పిల్లలకు ఆడుకోవడానికి వాళ్ళకి ఫ్రెండ్స్ దొరికారు కదా, అది ఒక అదృష్టమే, ఆడుకోనివ్వి అనేసి అంటున్నారు మా వారైతేని. ఎట్ ద సేమ్ టైం కనీసం రోజులో ఒక 2 గంటలైనా 1 గంట అయినా చదివించే అంటారు మా వారు. సో ఈ పిల్లలేమో అస్సలు చేతికే దొరకట్లేదు, ఎప్పుడు చూసిన ఆటలు అనేసి వెళ్ళిపోతున్నారండి. నాకు ఇప్పుడు ఒక 1 మంత్ కింద నుంచి ఒకటే క్వశ్చన్ అనమాట, పిల్లల్ని ఆడుకుంటున్నారు కదా అనేసి మొత్తం ఆటల్లో వదిలేయడం కరెక్టా, లేదు అంటే 1 గంట 2 గంటలు తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించాలా. ఈ చదివించే 1 గంట 2 గంటలు ప్రతిరోజు చదివిస్తాను కానీ క్వాలిటీగా ఉండట్లేదు. రీజన్ వచ్చేసి కరెక్ట్గా చదివించడానికి కూర్చోబెట్టేసరికి ఎవరొకరు ఫ్రెండ్స్ బెల్ కొడతారు, కాలింగ్ బెల్ కొడతారు, షాను రా ఆడుకుందాము అని ఒక్కసారి వచ్చారంటే దీని మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అమ్మ ఆడుకుంటా, అమ్మ ప్లీజ్ అమ్మ ఆడుకుంటానమ్మ అని ఇలా అంటుంది అనమాట. ఇక మా మను చాలా స్లో అండి, ఏ పనైనా మనం స్లో, చదివే విషయం ఏంటి, తినే విషయం ఏంటి, తాగే విషయం ఏంటి, పడుకునే విషయం ఏంటి, అన్నీ స్లో అనమాట. ఇది దీని హోంవర్క్ 1 పేజీ కూడా కంప్లీట్ చేయదు. అక్క ఆడుకుంటాకి వెళ్ళిపోయింది కదా అంటది, నువ్వు హోంవర్క్ చేసుకుని వెళ్ళమ్మా అంటే ఈ లోపల అక్క ఆటలైపోతే ఇది ఇంటికి వచ్చి పడుకుని పోతే నేను ఆడుకోకూడదా అనేసి అది ఏడుస్తుంది అనమాట. సో పిచ్చ కన్ఫ్యూజన్లో ఉన్నానండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనేసి చదువు మానిపించేసి పంపించేయాలా, లేకపోతే ఏంటి ఎలాగా దీనికి మనము సొల్యూషన్ ఏం చేయాలి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. నా వరకు నా ఒపీనియన్ ఏంటి అంటే, పిల్లలకి ఆటలు ఉండాలి, అలాగే చదువు కూడా ఉండాలండి. పిల్లల్ని ఆటలకి ఎక్కువ టైం కేటాయించుకోవచ్చు పర్వాలేదు, కానీ ప్రతిరోజు 1 గంట అయితే మన పిల్లల్ని కూర్చోబెట్టి చదివించాలి. మనం ప్రతిరోజు పిల్లల్ని నిద్రలేపి బ్రష్ చేసుకో, స్నానం చెయ్యి, మంచి బట్టలు కట్టుకో, పాలు తాగు, టిఫిన్ తిను అని ఇవి ఎలా నేర్పుతున్నామో ప్రతిరోజు వాళ్ళ లైఫ్లో చదువుకోవడం అన్నది ఒక భాగం అయితే చేయాలి. అది సబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, స్టోరీ బుక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. నా ఒపీనియన్లో ప్రతిరోజు పిల్లలకి ఒక 1 అవర్ అన్నది స్టడీ అవర్ ఉండాలన్నమాట. అయితే ఈ 1 అవర్ ప్రతిరోజు మా పిల్లలకి స్టడీ అవర్ ఉంటుంది, కానీ అదంతా క్వాలిటీగా ఉండట్లేదు. రాశాను ఆడుకుందామని ఫ్రెండ్స్ రావడమో, లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తుందన్నమాట. నేను ఇంట్రెస్టింగ్గా చదివించలేకపోవడమో, లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడమో ఇలా అయితే జరుగుతుందండి.
సో నాకు ఇదే డౌట్ అయితే పట్టుకుంది. నా ఒపీనియన్ అయితే ఇది, ఆడుకున్నంతసేపు ఆడుకోవాలి, చదువుకుంటున్నప్పుడు 1 గంట క్వాలిటీగా చదువుకోవాలన్నది నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఏమని అంటారో కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈ పిల్లలు సాయంత్రం క్రికెట్కి కరాటేకి వెళ్ళొస్తారు కదా, కరాటే నుంచి వచ్చిన తర్వాత వీక్లీ 3 days ఏమో అబాకస్ క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ అబాకస్ క్లాసెస్ కరాటే నుంచి వచ్చాక నేను వంట చేసి వీళ్ళకి అబాకస్ క్లాస్ వినిపించేసరికి టైం 9 o'clock అయిపోతుంది. ఇంకా అప్పుడు హోంవర్క్ చెయ్యి అంటే మేము పొద్దుటి నుంచి ఏం ఆడుకోలేదు కదా, మేము ఆడుకుంటామంటారు. మళ్ళీ అక్కడికి ఆ రోజు ఇంకా అసలు చదివే ఉండట్లేదు అనమాట. సో నాకు నా పిల్లల కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ ఆటల కోసము ఇలాగ నాకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి. మరి మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇంతేనా అన్నదైతే కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు. మీతో 1 నిమిషం మాట్లాడతానని చెప్పి 8 minutes మాట్లాడేశాను. టైం అయితే 6 o'clock అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని నేను కరాటే గ్రౌండ్కి వెళ్తున్నాను. ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.